హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఏంటి రోడ్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇది డార్జిలింగ్ మార్కెట్ అనమాట. డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఆల్రెడీ 3-4 మంత్స్ అయితే అయిపోయింది నేను ఈ వీడియో షూట్ చేసి. కాకపోతే ఏంటంటే అప్లోడ్ చేయలేదు. ఓకేనా? మీరు ఎవరైనా సరే డార్జిలింగ్ మార్కెట్ ఎలా ఉంటుందని చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. ఓకేనా? చూడండి, ఇది వచ్చేసి డార్జిలింగ్ ఫేమస్ టీ కదండి. టీ అయితే మనకి ఇక్కడ స్టాల్స్లో పెట్టారు. ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడంతా మార్కెట్ ఎలా ఉంటుంది. చాలా రష్గా ఉంటుందండి. మేము వెళ్ళేటప్పటికే నైట్ అయింది. నైట్ అయితే ఇంకా హోటల్ రూమ్ తీసుకొని దాని తర్వాత ఏంటంటే మనం అలా కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చాం. నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు కాకుండా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసానండి. అంటే ఏముంటుందో ఫస్ట్ తెలియదు కదా. చూడండి ఇక్కడ అంత గిఫ్ట్ ఐటమ్స్ అట్లా అనమాట. కాకపోతే ప్రతి వస్తువు చాలా కాస్ట్ అండి. చాలా అంటే చాలా కాస్ట్. మనం ఈ టూరిస్ట్ ప్లేస్లో ఏంటంటే చాలా వరకు మనకి ఎంతో అవసరం అనుకుంటే తప్ప అసలు తీసుకోకూడదండి ఏవైనా సరే. నా ఒపీనియన్ మాత్రం, ఎవరిష్టం వాళ్ళది. చూడండి ఇక్కడ టీ షాప్ అయితే ఉంది కదా. ఇదేంటంటే మా వాళ్ళు లోపలికి అయితే వెళ్ళారు ఎలా ఉంటుంది కాస్ట్ ఏంటని. కాకపోతే రీజనబుల్ ప్రైసెస్ అయితే ఏం కాదండి, అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మేమైతే తీసుకోలేదు. అంటే కిలో 2000, 5000 అలా ఉందన్నమాట. అదేంటంటే మనం రెగ్యులర్గా వాడే టీ పౌడర్ అయితే కాదండి. ఓకేనా? ఇక్కడ చూడండి కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు తీసుకున్నారు. అక్కడ ఏంటంటే ఎక్కువగా మార్కెట్లో టీ షాప్లే ఉన్నాయండి. ఇవి ఏంటంటే అక్కడైతే ఇప్పుడు ఇంతగా కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళు అక్కడైతే సేల్ చేయరు. జస్ట్ ఏంటంటే మనకి చూపించడం కోసమే. కావాలి అనుకుంటే తరువాత మనకి పార్సిల్ అలా పంపిస్తారనమాట. లేకపోతే మనం 1 డే అలా వెయిట్ చేస్తే ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ టూరిజం వాళ్ళు పెట్టారండి. కాకపోతే ఇప్పుడు స్టాఫ్ అయితే ఎవరూ లేరు, క్లోజ్లో ఉంది. చూడండి ఎలా ఉన్నాయో షాపులు, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కాస్టేనండి. కాస్ట్ తక్కువ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా. కాబట్టి ఎక్కువగా ఏంటంటే సాల్వ్, స్వెటర్ ఇలా అన్నమాట అంతా ఉన్నాయి చాలా వరకు. కొన్ని ప్లేసుల్లో అయితే పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. కానీ బయట కూడా మనకు అదే కాస్ట్ కంటే తక్కువకే దొరకొచ్చండి. కాకపోతే ఏంటంటే మనకు ఒక మెమరీగా ఉంటుంది కదా అని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా మనం వేరే వేరే ప్లేసులకి వెళ్ళేటప్పుడు. అలా అనుకుంటే తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా, ఎక్కడ చూసినా అసలు వేరే ఎక్కువ ఏముండవండి. అయితే టీ లేకపోతే ఏంటంటే చూసారు కదా, ఈ స్వెటర్స్, సాల్ ఇవే అంతా మనకి ఏంటంటే వింటర్కి యూజ్ అయ్యేవే. ఓకేనా? చూడండి ఇక్కడ కొంచెం మనకి జ్యువెలరీ అలా ఉంది, బాగున్నాయండి, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అక్కడే తీసుకోవాలి అనంతేం కాదు. ఓకేనా? మనం ఈ డార్జిలింగ్ టూర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఎన్జేపీ నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి వెహికల్ తీసుకొని. ట్రైన్ అలా అవైలబుల్ ఏం కాదు కదా. టాయ్ ట్రైన్ అయితే ఉంది, దానికి కొంచెం ఎక్కువ టైం పడుద్ది. ఇదేంటంటే మనం డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు మనం నేపాల్, డార్జిలింగ్ రెండు కవర్ చేసుకునేటట్లుగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు కూడా కొంచెం ఏమంటారు బడ్జెట్లో అయిపోద్ది అనమాట. ఓకేనా? ఎందుకంటే మనం వేరే దేశం వెళ్ళినట్లు ఉంటుంది. అలానే డార్జిలింగ్, భారతదేశం, నేపాల్ రెండు ఒకే టూర్లో కవర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకనే చెప్తున్నాను. చూడండి ఇవైతే నార్మల్గా మనకి రోడ్ షాప్లో కాకుండా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు. అంటే ఆ షాపుల ముందునే అనమాట. పర్వాలేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. క్వాలిటీ డిఫరెన్స్ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం రేటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం షాప్లో పెట్టిన దానికి బయట పెట్టిన దానికి తేడా ఏంటంటే బయట వీళ్ళు ట్యాక్స్ అవంతా ఏం పే చేయని అవసరం లేదు కదా. దానికోసం వీళ్ళు ఏంటంటే మనకి ప్రోడక్ట్ వరకు మాత్రమే కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. పర్వాలేదండి, సాల్వ్ అవంతా ఇక్కడ ఉన్నాయి. అక్కడైతే మేము తీసుకున్నాం అనమాట, బాగుంది. అంటే ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని అయితే తీసుకున్నాం. సాల్వ్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేయం కదండి. నార్త్ ఇండియన్స్ అయితే చాలా బాగా యూజ్ చేస్తుంటారు వింటర్ వచ్చిందంటే చాలు. చూడండి ఇక్కడంతా స్వెటర్సే ఉన్నాయి. ఇంకా ఏ షాప్ చూసినా అంతేనండి. మనం ఏంటంటే డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ మార్కెట్ కోసం అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా
వేరే ప్లేస్లో అంతా చూస్తే బాగుంటుంది. చూడండి, ఇవి హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అన్నమాట, వూన్తో తయారు చేసినవి. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది అని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అసలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా చూడండి. అసలు సన్ఫ్లవర్ అయితే అన్నిటికంటే హైలైట్ అని చెప్పాలి. మన ఛానల్లో ఏంటంటే కొన్ని టూరిస్ట్ ప్లేసులు, అలానే మనం ఏంటంటే బీడ్ వర్క్, అట్లనే మనం కుకింగ్ వీడియోస్ కూడా చేస్తుంటానండి నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చేయండి. ఓకేనా? అలానే లైక్ చేయండి, మన వీడియోని షేర్ కూడా చేయండి. ఓకే, మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి. ఓకేనా? ఇదండి డార్జిలింగ్ మార్కెట్, ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి సైడ్ని ఇంకా మనకి ఫుడ్ అవి కూడా ఉన్నాయండి. ఓకేనా? ఇదంతా ఓన్లీ షాపింగ్ మాత్రమే. దీనికి నెక్స్ట్ లైన్లో అయితే ఫుడ్ ఉంది. ఇక్కడ ఫుడ్ అంటే ఎక్కువగా ఏమీ ఉండదండి, పానీపూరి. అసలు మెయిన్ ఏంటంటే మమోసే. నార్త్ ఇండియన్ ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే మమోస్ అండి. అవి ఏంటంటే మనకి వెజ్ దొరుకుతాయి, నాన్ వెజ్ దొరుకుతాయి, ఫ్రైడ్ మమోస్ అని అలా డిఫరెంట్గా మనకి మమోస్ అయితే ఉంటాయి అన్నమాట. నేనైతే అది నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోలో షేర్ చేయొచ్చులే అని, ఇంకా చాలా రష్ ఉందండి, అందుకనే నేను వీడియో అయితే తీయలేదు. ఓకే, చూడండి, నేహ ఏడుస్తుందన్నమాట. తనకి బొమ్మలు ఇంకా ఎక్కువ కొనలేదంట, అందుకని ఏడుస్తుంది. కాకపోతే హాయ్ చెప్పని చెప్తే కొంచెం ఏడ్చుకొని హాయ్ చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ లేచి అయితే సన్ రైజ్ చూడటానికి వెళ్తాం. ఎలా ఉంటుందో అయితే చూద్దామండి. తప్పకుండా వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే సన్ రైజ్ వీడియో అయితే పెడతానండి, తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. నేను రివర్స్లో తీయడం వల్ల ఏంటంటే ఇది లాస్ట్కి వచ్చిందనమాట. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్